వచ్చేసా. ఈ రోజు వచ్చేసి నేను అండ్ మా ఇద్దరు ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి అయితే మల్కిపురంలో ఉన్న సితారా గ్రాండ్స్కి అయితే వచ్చామన్నమాట. సో బెస్ట్ హోటల్ ఇన్ మల్కిపురం. సో ఇది వచ్చేసి ఇన్సైడ్ అంబిషన్స్ అనమాట. చూస్తే మాత్రం మంచి క్లాసిక్గా అయితే ఉంది. సో ముగ్గురం కలిసి ఎందుకు వచ్చామంటే చిన్న రీజన్ అయితే ఉందన్నమాట. సో నాకైతే ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. సో మా ముగ్గురం అయితే ఫుల్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఫుల్ అంటే మాకు ముగ్గురు మధ్యలో ఎటువంటి సీక్రెట్స్ కానీ అలాంటివి కానీ ఏముండవు. ఓకే. సో వాళ్ళిద్దరిలో అయితే ఒక అబ్బాయి బర్త్డే అనమాట. సో అందుకని చెప్పేసి ఇవాళైతే రెస్టారెంట్కి వచ్చాం. సో స్టార్టింగ్ అయితే ఒక చికెన్ కార్న్ సూప్ అయితే చెప్పామన్నమాట. సో దీని టేస్ట్ వచ్చేటప్పటికి బాగుంది. సో ఇంకా దాని తర్వాత అయితే ఒక స్టార్టర్స్ ఆర్డర్ చేసామన్నమాట. ఒకటి చిల్లీ చికెన్ అండ్ డ్రాగన్ చికెన్ అండ్ కబాబ్స్. దాని తర్వాత అయితే బిర్యానీ ఒకటి చెప్పామన్నమాట. సో బిర్యానీ ఆడక టైం పడుతుంది కాబట్టి సో స్టార్టింగ్ అయితే స్టార్టర్స్తో స్టార్ట్ చేసాము. సో టేస్ట్ వచ్చేటప్పటికి చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో చాలా అంటే చాలా వర్త్ ఇచ్చి పాడేశారనమాట. సో ఎందుకు ఇచ్చి పాడేశారనంటే సో మేమైతే చాలా అంటే చాలా హోటల్స్కి అన్ని తిరుగుతాం. బట్ అన్నిటి మీద ఇవాళ మాకు ఇక్కడైతే చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఇచ్చారనమాట. సో మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు ఫీల్ అయిపోయారనమాట టేస్ట్కి. ఎక్సలెంట్ అనమాట. సో వీళ్ళ మాటలు కూడా చూద్దాం. సో ఈ అబ్బాయి బర్త్డే అనమాట. సో వీళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు. సో మేము తిన్న దాంట్లో ది బెస్ట్ అనమాట. అండ్ ఒక 3 థమ్స్ అప్ కూడా ఆర్డర్ ఇచ్చేసాం. సో ఇది తినేటప్పటికి ఇంకా బిర్యానీ ఆడకైతే టైం పడుతుంది అని చెప్పేశారు. సరే అని చెప్పేసి ఇట్లతో మేము స్లోగా మేనేజ్ చేసుకుంటూ వచ్చామన్నమాట. సో మా వాడైతే ఇంకా అదిరింది, ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఇదే ఇంకా దీనికి ప్రిఫర్ చేయాలనేసి అన్నాడు అనమాట. సరే అని చెప్పేసి ఫస్ట్ అయితే చిల్లీ చికెన్ తిన్నాం. ఇప్పుడైతే డ్రాగన్ చికెన్ అనమాట. ఇది కూడా మంచి స్వీట్గా దాంతో స్టఫింగ్ పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఎక్సలెంట్గా ఉంది. సో ఇది వచ్చేసి బిర్యానీ. సో బిర్యానీ అంటే ఎలా ఉందంటే ఇది వచ్చేసి అనమాట వీళ్ళ హోటల్ స్పెషల్ డిష్ అనమాట. సో ఇది వచ్చేసి పైన మనకి డెకరేటివ్గా కనబడతాయి ఒక టమాటో. నెక్స్ట్ వచ్చేసి కింద పీసెస్ అయితే మాత్రం కబాబ్ పీసెస్ అనమాట. కబాబ్ పీసెస్ని గ్రేవీ కింద చేసి దాని మీద ఒక డబుల్ ఎగ్ రోల్ అనమాట, ఆమ్లెట్. దాని తర్వాత మనకి కింద బిర్యానీ ఉండద్దు అనమాట. సో ఇది వీళ్ళ స్పెషల్ డిష్ అనమాట. మనం అదైతే ఆర్డర్ చెప్పాము. సో దీని టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. అట్లా ఆమ్లెట్ తీసుకొని కొంచెం రైస్ నెక్స్ట్ గ్రేవీ పెట్టుకుంటే సూపర్ అనమాట. అదిరిపోయింది. సో నెక్స్ట్ అయితే ఇప్పుడైతే మనకి సర్వ్ చేస్తారనమాట ముగ్గురికి సరిపడా. సో మనకైతే టమాటో ఇచ్చారు, మనం పచ్చి తింటాం, నో ప్రాబ్లం. సో మనకైతే ఇంకా సర్వ్ చేస్తారనమాట. సో మొత్తం 3 కలిపి అలా నీట్గా మన ప్లేట్ అయితే పెట్టేశారు. సో ఇంకా మనం వదులుతామా సరిగేయమన్నమాట. ఇంకా టేస్ట్ విషయం మాత్రం సూపర్ అనమాట. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.